ఛానల్ కి స్వాగతం। అల్లూరి జిల్లా రాజవొమ్మంగి పేదవాడి ఆకలి తీర్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు। గురువారం వైఎస్ఆర్ వాహన యాత్ర సందర్భంగా రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు। అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు। అనంతరం రాజవొమ్మంగి 5 అల్లూరి కూడలి వద్ద భారీ బహిరంగ సభ జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ పాదయాత్రలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా 4.5 సంవత్సరాలలో అమలు చేశారని, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వంలో అమలయ్యాయని, జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్, రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చోదోడు, జగనన్న తోడు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వాహన మిత్ర తదితర పథకాల ద్వారా రాజవొమ్మంగి పంచాయతీలో 4,000 మంది లబ్ధిదారులకు 29,50,00,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలలో ఇచ్చామన్నారు। వైఎస్ఆర్ వాహనయాత్ర ద్వారా అన్ని గ్రామాలు తిరుగుదామనే ఉద్దేశంతో కార్యక్రమం రూపకల్పన చేశాం। ఈవేళ ఆ కార్యక్రమం మొదలెట్టాం। సుమారుగా ఒట్టిగడ్డ నుంచి రాజమండ్రి మండలం ఒట్టిగడ్డ నుంచి మొదలెట్టి మొత్తం అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఈ కార్యక్రమం తిరుగుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా కలిసి ఆ గ్రామాల యొక్క ప్రజల్లో కలుస్తాం। ప్రజలతో మమేకమై గడిచిన 4.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల రూపంలో ఎన్ని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన సందర్భం। కేవలం పేదవాడికి ఆర్థికంగా ఆదుకోవాలనే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేసింది। ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమము ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో సంక్షేమం 4.5 సంవత్సరాల్లో ఆ సంక్షేమం పూర్తిగా ప్రజలకి ఆ సచివాలయం పరిధిలో, ఆ పంచాయతీ పరిధిలో, ఆ గ్రామ పరిధిలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేశారని చెప్పుకుంటూ, అలాగే చేసిన అభివృద్ధి కూడా గడిచిన 4 సంవత్సరాలు బట్టి ఆ గ్రామ పరిధిలో కానీ, ఆ పంచాయతీ పరిధిలో కానీ, ఆ మండల పరిధిలో కానీ చేసిన అభివృద్ధి కూడా ప్రజలకు వివరించుకుంటూ, అలాగే వాళ్ళ సమస్యలు కూడా మరింత లోతుగా తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తాం। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వం చేసిన 4 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన సంక్షేమాలు, అలాగే అభివృద్ధి, అలాగే ఇంకా గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, లేదా గ్రామాల సమస్యలు కానీ అవి పరిష్కారం తీసుకు అడుగులు వేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.